రైట్, మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావు విచారణ ముగిసింది. సుమారు 7 గంటల 40 నిమిషాలు సంతోష్ రావును అధికారులు విచారించారు. ఈ సందర్భంగా సంతోష్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. సంతోష్ రావు విచారణలో సిట్ అధికారులు కీలక అంశాలను రాబట్టే ప్రయత్నం చేశారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన పలు ఆధారాలను సంతోష్ రావు ముందు పెట్టి ప్రశ్నించారని సమాచారం. ప్రభాకర్ రావు నియామకంపై ఎవరి ద్వారా జరిగిందని ప్రశ్నించిన అధికారులు మరలా ఎప్పుడు పిలిచినా విచారణకు రావాలని సిట్ అధికారులు చెప్పినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, ఈరోజు సిట్ అధికారులు సంతోష్ రావుని ఎన్ని గంటల పాటు విచారించారు, ఎలాంటి అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది? నాగేంద్ర. థ్యాంక్ యూ రవి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కీలక నేతల విచారణ అంతా కూడా దాదాపు ప్రతి ఒక్కరిని కూడా 7 నుంచి 7:30 గంటల పాటు విచారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతల్లో హరీష్ రావుని 7:30 గంటల పాటు సిట్టు బృందం విచారిస్తే తర్వాత నెక్స్ట్ కేటీఆర్ని 7 గంటల పాటు సిట్టు విచారించినటువంటి పరిస్థితి. తాజాగా కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఏసీపీ కార్యాలయంలో సంతోష్ రావుకు సంబంధించినటువంటి సిట్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల 40 నిమిషాలకు పైగా కూడా విచారణ కొనసాగడం జరిగింది. ఈ విచారణలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలపైన సిట్ అధికారులు ప్రశ్నల వర్షాన్ని సంతోష్ రావుపై కురిపించారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా గతంలో సిట్కి సంబంధించినటువంటి సిట్లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అధికారులను ఇప్పటికే విచారించడం జరిగింది. వారితో పాటు అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఇచ్చేసినటువంటి విచారణతో పాటు వారి స్టేట్మెంట్ ఆధారంగా ప్రధానంగా ఈరోజు సంతోష్ రావుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగిందనేటటువంటి సమాచారం అందుతుంది. దాంట్లో ప్రధానంగా రిటైర్ అయినటువంటి ప్రభాకర్ రావుని ఏ విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమిస్తారనేటటువంటి దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా సిట్ అధికారులు ప్రశ్నించారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు మరొక వైపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఎవరెవరి ఫోన్ నెంబర్లు ఎవరెవరు ఏ సమయంలో ఏ సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేశారన్న దానిపైన ప్రధానంగా సిట్కి సంబంధించినటువంటి అధికారులు సంతోష్ రావుని విచారించారనేటటువంటి సమాచారం అందుతుంది. దీంట్లో ప్రధానంగా సంతోష్ రావుకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాప్కి సంబంధించినటువంటి అంశంలో ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలన్న ప్రధానంగా సంతోష్ రావే ఆదేశాలు జారీ చేసేవారు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా సిట్టు అధికారులు గతంలో చేసినటువంటి విచారణలో ప్రధానంగా కనుగొనడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు సిట్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రధానంగా సంతోష్ రావుని విచారణ చేయడంతో పాటు సంతోష్ రావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ అంతటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఈరోజు చేసినటువంటి సంతోష్ రావుకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుంది. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి అంశంలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ముఖ్యంగా గతంలో చేసినటువంటి అధికారులు సిట్టు విచారించినటువంటి అధికారులంతా కూడా మా పైన ఉన్నటువంటి బాస్ చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేశామనేటటువంటి అంశాన్ని ప్రధానంగా గతంలో సిట్ అధికారులతో వాళ్ళంతా చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు సంతోష్ రావు ఏం చెప్పారు అన్నది మాత్రం చాలా కీలకంగా మారబోతుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, అంటే సిట్ అధికారులు ప్రశ్నించినటువంటి అంశాలు అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి అంశాలు రాబట్టినట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.